హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ నుంచి ఒక కొత్త బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ అయింది, M17. ఇది మనకు M16 కి సక్సెసర్ అని అయితే చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో మనము ఈ M17 కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఆల్సో M16 కి M17 కి మనకు మేజర్ గా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అదంతా కూడా క్లియర్ కట్ గా చూద్దాము. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకు టోటల్ గా 2 కలర్స్ లో అయితే ఉంది. ఒకటి సఫైర్ బ్లాక్ అండ్ ఇంకొకటి మూన్ లైట్ సిల్వర్. డిజైన్ చూసుకుంటే ఈసారి కొంచెం చేంజ్ అయితే చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ M16 మనకు 7.9 mm ఉంటే మనకి ఈసారి M17 7.5 mm థిక్నెస్ తోనైతే వస్తుంది. సో కొంచెం స్లిమ్ గా అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో మనకు ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తోనైతే వస్తుంది. లాస్ట్ ఇయర్ M16 చూసుకుంటే దానిలో మనకు డ్రాగన్ ట్రైల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. సో మనకు బెటర్ స్క్రాచ్ అండ్ డ్రాప్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ M17 లో M16 తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ఫోన్ మనకు 6.7 inch 90 Hz ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. ఈ బడ్జెట్ లో మనకు సూపర్ AMOLED డిస్ప్లే అంటే కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఫోన్స్ లో మనకు IPS డిస్ప్లేస్ ఉంటాయి. అండ్ బ్రైట్నెస్ కూడా మనకు లాస్ట్ ఇయర్ M16 లో చూసుకుంటే 800 nits అయితే ఇచ్చారు. ఈసారి మనకు 1100 nits పీక్ బ్రైట్నెస్ తోనైతే వస్తుంది. బ్రైట్నెస్ కూడా స్లైట్ గా ఇంప్రూవ్ చేశారు. సో మనకు కొంచెం అవుట్డోర్ విజిబిలిటీ కూడా బెటర్ గా అయితే ఉంటుంది. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 50 MP మెయిన్ సెన్సర్, ఇది OIS కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి. అండ్ లాస్ట్ ఇయర్ M16 లో చూసుకుంటే మనకు OIS అయితే ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. బడ్జెట్ లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. సో మనకు లో లైట్ లో తీసిన వీడియోస్ తీసినప్పుడు కానీ మనకు కొంచెం షేక్ ఫ్రీ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అండ్ 2 MP మనకు మైక్రో షాట్ లెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ మైక్రో షాట్ బదులు వైడ్ యాంగిల్ ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఫ్రంట్ మనకు 13 MP సెల్ఫీ షూటర్ అయితే ఇచ్చారు. ఇవి మనము కెమెరాస్ చూసుకుంటే సో మనకు లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక హార్డ్వేర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ M16 లో మనకు Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈసారి మనకు వీళ్ళ ఓన్ Exynos 1330 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకు కొంచెం కెమెరా ప్రాసెసింగ్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ డే టు డే పర్ఫార్మెన్స్ కూడా కొంచెము ఇంప్రూవ్ అయితే అవుతుంది. బట్ మరీ మీరు హెవీ యూజర్, హెవీగా గేమ్స్ ఆడతారు, హెవీగా యూజ్ చేస్తా అంటే మాత్రము సో ఇదైతే సరిపోదు. అండ్ ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో చూసుకుంటే మాత్రం మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీన్ని మనం సపరేట్ గా అయితే పర్చేస్ చేయాలి. సో అట్లీస్ట్ బడ్జెట్ ఫోన్స్ లో మనకు బాక్స్ లో ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చుంటే నాకు బాగుంది అనిపించింది. బట్ మనకు బాక్స్ లో అయితే ఛార్జర్ రావట్లేదు. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఈ ఫోన్ కి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు Android 15 బేస్డ్ ఆన్ One UI 7.0 తోనైతే వస్తుంది. వీళ్ళు 6 years మేజర్ OS అప్డేట్స్ అండ్ 6 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. మనకు వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే మనకు సామ్సంగ్ లో అప్డేట్స్ అనేవి కొంచెం బెటర్ గానే అయితే ఉంటాయి అండ్ మంచిగా రోల్ అవుట్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్ గా. అండ్ One UI యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు నీట్ అండ్ క్లీన్ మంచిగానే ఉంటుంది. అండ్ ఈసారి ఇందులో మనకు చాలా AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు, లైక్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్. అండ్ ఈ ఫోన్ మనకు క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ తో కూడా వస్తుంది. సింపుల్ గా మీరు జెమినీకి ఏదైనా డేట్ చెప్పి ఆ డేట్ లో ఒక ఈవెంట్ రిమైండ్ చేయమంటే అది డైరెక్ట్ గా ఫోన్ లో ఉన్న క్యాలెండర్ లో సేవ్ అయిపోతుంది. అట్లా మనకు డైరెక్ట్ యాప్ ఇంటిగ్రేషన్ అయితే ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇంకా మల్టిపుల్ సినారియోస్ లో మనకి యూజ్ అయితే అవుతుంది. ఇంకా గ్యాలక్సీ స్పెషల్ ఫీచర్స్ లైక్ ఆన్ డివైస్ వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్, నౌ బార్ అండ్ ఆటో బ్లాకర్ లాంటి చాలా ఫీచర్స్ అయితే ఇందులోనైతే ఉంటాయి. ఇది కూడా మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పొచ్చు. లాస్ట్ తో కంపేర్ చేస్తే ఈసారి IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ దాంట్లో మనకు IP రేటింగ్ అయితే లేదు. ఇది కూడా మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ని అప్ టు 2 TB వరకు అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు NFC కూడా ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మనం సామ్సంగ్ వాలెట్ యూజ్ చేసి ట్యాప్ అండ్ పే పేమెంట్స్ కూడా చేయొచ్చు. మన కార్డ్స్ లేకపోయినా కూడా ఫోన్ తో మనము POS మిషన్స్ దగ్గర పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి విషయము. బడ్జెట్ ఫోన్ లో మనకు NFC అండ్ ఈ ఫీచర్ ని తీస్తున్నారు. సో ఈ ఫోన్ మనకు బేస్ వేరియంట్ 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకు 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ప్రైసింగ్ చూసుకుంటే ఇది మనకు అండర్ 15,000 లోనే వస్తుంది. 12,000 to 13,000 ఈ ప్రైస్ లోనే అయితే రావచ్చు. సో పేరెంట్స్ కోసమైనా లేదా సామ్సంగ్ బ్రాండ్ లో ఇంకా ఫోన్ కావాలి అండర్ 15,000 అంటే మాత్రము దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ గురించి కింద కమెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.